పిల్లలేమో పద్దాకలా కాయ కాయ అని అరుతున్నారండి. ఇక్కడేమో మామిడికాయలు సపోటకాయలు ఇవన్నీ చూసి మాకు కాయలు కావాలంటే ఇక్కడ ఈ చెట్లకి పండిపోయిన కాయలు ఉంటాయి కదా, అలాగే ఈ తోటలో మామిడికాయలు సపోటకాయలు ఒకేసారి అమ్ముతారు మనకు కావాలనుకుంటే. ఇక్కడ పండిపోయినవి అన్నీ ఉంటాయి. అదేవిధంగా మేము 1 కేజీ తీసుకుంటున్నాం ఇక్కడ పిల్లలకి అని చెప్పి. ఇప్పుడు ప్రజెంట్ తినడానికి పిల్లలకి వాళ్ళేమో కాయలు అంటున్నారు. అందుకని చెప్పి 1 కేజీ సపోటకాయలు వేసుకుంటున్నాము. మా బావమ్మరిది అయితే బావ నన్ను చూపిద్దని చెప్పి కన్నది ఎడ కప్పుకున్నాడు. హాయ్ చెప్పురా, హాయ్ చెప్పు, ఇలాంటి కెమెరా తీరు, అది ముసుకేసుకుని హాయ్ చెప్పు, హాయ్ అను. అదండి సంగతి మొత్తానికి. ఇప్పుడు అయితే ఈ యొక్క వాతావరణం చూడండి ఎంత ప్రశాంతంగా చల్లగా, అసలు నేచురల్ ఫ్రెండ్లీ. అయితే చూడండి కోళ్ళు ఆ చెట్టు కింద ఎట్టపో, ఇక్కడ ఈ తోటలో కోళ్ళు చెట్లు అంతా ఎంత ప్రశాంతమైన వాతావరణం ఇదంతా. అందుకనే ఒకరోజు ఇలాంటి రోజుని మర్చిపోకుండా ఉండటం కోసం అని చెప్పి తెచ్చి పిల్లలకి ఇచ్చేసామండి. అదేవిధంగా మా బావను బుజ్జి వాళ్ళిద్దరు కలిసి కూరగాయలు కట్ చేస్తున్నారు. చూడండి ఎంత మచ్చడంగా వైనంగా కట్ చేస్తారు మా బావ అయితే. మా బావ కానీ బుజ్జి కానీ, మా బుజ్జి కన్నా మా బావ అసలుకి నెక్స్ట్ లెవెల్లో కట్ చేస్తున్నాడు. చూడండి అసలుకి ఎంత అదొక వంక, అంతే తప్ప ఏం లేదు. ఈ చాకు తీసుకో, అప్పుడు వాడుకోటి వాడుకోకాయండి సపోటకాయ. అదిగోండి తెచ్చే సపోటకాయలని పిల్లలకి ఎత్తను. వాడుకోటి వాడుకోటి. అరే అమ్మ కూడా కూర్చోబో, అక్కడ కూర్చోబో. కాయలు కోయొద్దు, కాయలు కోసి ఉంటే చెట్టుకు కట్టేస్తా నిన్ను ఏడే. అది వీళ్ళు జీతం పెట్టుకుంటారు నిన్ను. ఇంకా అర్థమైందా? కూర్చోబో ఆడ. కాయలు బాగా మాగిపోయినాయండి. ఈ మందులు వేసి మాగిచ్చినాయి కదా, డైరెక్ట్గా చెట్టుకి మాగినాయి కాబట్టి వీటి యొక్క స్వీట్నెస్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కాయలు బాగా మాగినాయి. కేజీ 50, కేజీ 50. మామిడికాయలు అయితే కేజీ పచ్చడి మామిడికాయలు కేజీ 100 ఎంత అంటున్నారు. మీకు బల్క్లో కావాలంటే ఇక్కడ వచ్చి కాంటాక్ట్ అయితే చెప్తారు, మీకు సూటబుల్ ప్రైస్లోనే ఇస్తారు. అసలు మా బావ వెజిటబుల్ కటింగ్ విధానం అయితే నెక్స్ట్ లెవెల్. అసలు నాకు కూడా ఆ విధంగా చేస్తాను మా బావ అయితే. బాగుంది బాగా. విడివిడిగా వేయండి, విడివిడిగా వేయండి. మనకి ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఇక్కడ బోర్వెల్ కూడా ఉంది. సో మనకి వాటర్ చాలా నీడెడ్ కాబట్టి కాసిన వాటర్ పట్టుకున్నాం. అదిగోండి వాటర్. తొందరరా పట్టుకో. ఇది ఆగట్లా పట్టుకోరా. డబ్బా కూడా చేస్తాను. దానికి వదిలే ఫస్ట్ ఉండు. గుడ్డ పెట్టి పట్టు నీళ్ళు. ఏం పని లేదు. నలగవుతుందా ఇసుకోతుంది. ఏం బావా? ఓకే ఓకే. ఇప్పుడు ఇంకేంది, ఇంకో పొయ్యి పెట్టి రెడీ చేయటమే అంతేనా? మెసేజ్ పెట్టుకో. కొంచెం చికెన్ కడిగేద్దాం. పేరు చెప్పగాక పేరు మళ్ళీ గుర్తుపడతా. మహేష్ మామ అనబడే నేను వీడియో తీస్తానని నేను రేపు పొద్దున్న నన్ను వేసుకుంటారు. మామూలుగా ఉండదు రేపు పొద్దున్న. ఏంద్రా బాగా నీకు తెలియదు కానీ ఆ మాట నొత్త ఆడుకొస్తా నేను. ఇదిగోండి మన 3 కేజీల చికెన్ అయితే తెచ్చేసాం. ఈ చికెన్ కడిగేసుకొని బుజ్జా లేవు బుజ్జా, ఇడికి బద్దకం అసలుకి. అక్కడ నువ్వు కూర్చో, మళ్ళీ అయితే కూలిపోయింది నాకు. మేము 6 ఉన్నామండి. 6 అని చెప్పి 6 లెగ్ పీసులు కొట్టుకొచ్చాను. మధ్యలోనేమో మా బామ్మ డిప్పుడు ఆడాడు. వాడికి మొక్కనే లెగ్ పీస్ అని చెప్పి కరిగిపోయిందని. అయ్యండి చెరగండి వెళ్తాను. అదే అసిత
మామిడికాయలు కోయటం కానీ ఏదైనా చేసినట్టే మాత్రం మీరు ఒప్పుకొని చదువుతున్నా. చంపలు వేస్తాం మిమ్మల్ని చేదుకుంటాయి బోరింగ్ మేము వాళ్ళ దాకా కూడా ఇయ్యానంట అంతేదా నువ్వు సపోటా కదా కొలతగా పోయిన అటు పోసినారు బుజ్జ నాకు అర్థం కాదు దేంతో కలిసినారు దాంట్లో చూడు చెంతో కొలిసింది 3 కేజీలు పోసానని చెప్పి ఇంకా రాండి అయిపోయింది మొత్తం పోసింది బుజ్జి నేను పట్టుకున్నాను మేక ఆ బ్యాగ్ అయితే స్పైసెస్ బ్యాగ్ అది 3:30 వీడియో ఆన్ అయిందిగా టైం పడుతుంది ఏంది ఇది నా సిల్ నాది ఇది కాదు కానీ కానీ సరేనండి ఇంక మేమైతే అన్ని కావాల్సిన అయితే సిద్ధం చేస్తున్నాము. ఇప్పుడైతే ఇంక వంటకు అయితే సిద్ధం కాబోతున్నాం చేయడానికి. హలో తెచ్చిండు నేను తెచ్చిండు ఎందుకు 90 ఏళ్ళకు ఉందా 90 టైర్లు బాగున్నాయా? ఓకే అండి ఈ కాపల ఈ తోట వాళ్ళు అయితే ఇక్కడే ఉంటున్నారు ఇల్లు వేసుకొని. ఎందుకంటే మనకి ఈ తోటకి ఎప్పుడు వస్తారో ఏం కథో తెలియదు కదా. ఈ తోటకి ఎక్కువ దొంగలు పెడుతుండేది. ఇది అటుపక్క ఇటుపక్క అన్ని రోడ్లే. మళ్ళీ చేతికి వచ్చిన కాపు ఎవరికి దొంగల పాలు కాకుండా ఇక్కడే. ఓకే బుజ్జి అయితే ఇక్కడ ఇప్పుడు మంటైపోతున్నాయి. వీళ్ళదేనండి పొయ్యి అయితే. పొయ్యి చూడండి ఎంత ట్రెడిషన్గా ఎంత బాగుందో. ఇప్పుడు ఏమైనా మనం పొయ్యి ముట్టిపోతుంది. మంచిగా కట్టుకొచ్చి జాగ్రత్త నిదానంగా. ఇప్పుడు ఈ ఎర్ర టెండన్లో ఒక 10 నిమిషాలు అయిపోవాలి. తెచ్చుకో వేసుకో మా పక్కన పెట్టు వండుకున్నా పోయా అందరూ రవల్. ఈ పొయ్యి అయితే మొత్తానికి రవల్ చేసేసాం. ఇప్పుడు ఇంకా తొందరగా మనం డేషే పెట్టేసుకొని తొందరగా కర్రీ చేసేసుకోవాలి. అది ఇటు అడ్జస్ట్ చేసుకొని అది రౌలు కూడా లే పొయ్యి అయితే అడుక్కి అదిగోండి సెగ అయితే మొదలైంది పొయ్యిలో డేషాలో. ఇది పట్టుకో మనిషి ఇగో నువ్వు. ఓకే అండి డేస్ అయితే బాగా హీట్ ఎక్కింది కదా. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసేసుకుందాం. చికెన్లోకి ఆయిల్ పోసేసుకుందాం. అవి పక్కన పెట్టు అయినా కూర్చో పెట్టుకో చెడుద్దాం కదా. చక్క తల్లి వచ్చాడు మన తీసుకొచ్చాడు ఇప్పుడు వెళ్ళి. మా అన్నయ్యలు కూడా వస్తారు వంటలన్నీ అయిన తర్వాత. హాయ్ చెప్పురా హాయ్ చెప్పా చెల్లి ఒకటి చూపిరా. అట్లనట ఇది తీసుకోమరా ఇది పట్టుకో అది కావుతుంది. ఓకే అండి పొయ్యి కాడ జాగ్రత్త కొనాలి. 10 నిమిషాలు ఎట్టయినా బాధ లేదు. పొయ్యి కాడ ఓకే అండి మంట అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. అబ్బో గమ్ముతుంది ఇంట్లో ఓకే కట్ చేసి అప్లై చేసి వీడియోనా. సరేనండి ఇంకా వంటలు అయితే మొదలైనవి కదా. ఇంకా 1 by 1 వేసుకుంటాం చూపిస్తాము. ఇంకా ముందు అయితే ఆనియన్స్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇదండి కంటే మామూలుగా కాయట్లేదు. ఆనియన్స్ వేసుకొని మొత్తం తీసుకోండి. ఇంకా మంట అయితే పెద్ద బాట పెట్టామండి ఇంకా తొందరగా కావాలని చెప్పేసి. పొగ చూడండి ఎట్లా కూస్తుంది. పొగ మాత్రం మామూలుగా బాగుంటుంది. మా వదిన ఆడ పొగ వస్తుంది లే వదిన. ఆనియన్స్ ఎస్ బాబు హాయ్ చెప్పు. సరే నాన్న ఇంక మా కొడుకు కూడా వచ్చాడు అనమాట. పాత పోయి వచ్చి అంతలో ఆనియన్స్ వేయగల చూపిస్తాను చూడండి. ఎస్ బాబు ఇటు
బావు ఏమి ఇబ్బంది లేదు. నీకోసం వస్తుంది చూడవేంది ఇటు అబ్బాయి కాదు ఇటు చూడు ఇటు చూడు చూడట్లా అలిగా హాయ్ అని చెప్పు. మంచులు పేరాలా మంచిలు ఇవ్వట్లే పేరు ఒకసారి మరి గాడులు ఏమంటే మరి ఎవరు బాగా పాకడం మరి